అందరికీ శుభాలు వందనాలు తెలుస్తుంది. అందరూ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. కీర్తన ధ్యానం చేసుకున్నాం. 7వ కీర్తన. ఈ చిత్రం తర్వాత 4వ ఆధారంలో దేవుడు మనం ప్రవేశింపజేసి వాతావరణ మార్పిడులు, బిడ్డల విద్యాభ్యాసం, మరలా మన యొక్క పనుల ప్రారంభం, పునఃప్రారంభం, వీటన్నిటిలో నుంచి దేవుని చించడానికి మరి మనందరూ కలిసి ప్రభువుని మహిమపరిచే సుదినం ఈ దినం కనుక అందరూ కూడా మీరు వీక్షించాలని మనం చేస్తూ 7వ కీర్తన ధ్యానం చేస్తున్నాం. అమ్మగారు వచ్చి ధ్యానం చేస్తున్న సమయంలో ఒక పల్లవి అందరం కలిసి పాడుకుని దేవుని పాడుకుని మహిమపడతాం. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను కీర్తనలోకి వచ్చి ఉన్నాం. చదువుకున్నాం. 7వ కీర్తన మొదటి 5 వచనం చదువుకున్నాం. నా దేవా, 4వ వచనం, నా చేత పాపం జరిగిన ఎడల నాతో సమాధానంగా నిండిన వానికి నేను కీడు చేసిన ఎడల నేను అలాగా చేస్తే ఇతరులకు ఏం చేయమంటున్నాడు? 5వ వచనం, శత్రువు నన్ను తరలి పట్టుకుని నిమ్ము, నా ప్రాణమును నేలకు అంటదొక్కనిమ్ము, నా అతిశయాస్పదమును నంటిపాలు చేయనిమ్ము, నీ నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించితిని కదా. ఒకవేళ నా ఎడల ఏదైనా పాపం జరిగి ఉంటే నేను ఇతరులతో నాతో సమాధానంగా ఉండిన వారిని నేను అతని కీడు కనుక తలపెట్టితే నన్ను నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యయ్యా, నా అతిశయాస్పదమును మట్టిపాలు చెయ్యయ్యా. కానీ చిన్న మాట ఏమని చివరిలో ఉంది చూడండి, నిర్నిమిత్తంగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించితిని కదా. ఇవన్నీ చెయ్యి, కానీ చివరిగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించాను కదా, అదొక్కటి గుర్తు చేసుకోలేవా అని దావీదు మహారాజు దేవునితో మనవి చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు అంటే చూడండి 9వ వచనము, హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవా, దుష్టుల చెడుతనము మార్పుము, నీతి గల వారిని స్థిరపరచుము, యథార్థ హృదయం రక్షించు దేవుడే నా హేయమును మోయవాడై ఉన్నాడు. ఎందుకంటే దావీదు మహారాజుకి దేవుని యొక్క హృదయం తెలుసు. అందుకే దేవునికి దావీదు మహారాజు యొక్క హృదయము తెలుసు. అందుకే ఏమని చెప్పారు? నా హృదయానుసారుడు దావీదు అని కదా. అందుకే ఏంటి, దేవుని యొక్క హృదయం ఏంటో దావీదు మహారాజు తెలుసు. ఆయన హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవుడు. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడు? మన హృదయాలను పైకి కనపడని లోపల ఉన్నటువంటి హృదయాలను అంతరింద్రియాలను పరిశీలించే నీతి గల దేవుడు. ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి నీ హృదయమును జాగ్రత్తగా ఉంచుకోము, ఎందుకంటే హృదయంలో నుండి జీవధారలు బయలుదేరి. కాబట్టి అన్నిటికంటే నీ హృదయంను భద్రముగా కాపాడుకోము. హృదయంలో ఒక ఆలోచన, పైకి ఒక ఆలోచన ఉన్నా నీకు నీ దేవుని యొక్క ఆలోచన అంటే నీ దేవునికి తెలుసు.
పైకి ఎంత మంచిగా నటించినా నీ హృదయం యొక్క ఆలోచన ఏంటో నీ దేవునికి తప్పకుండా తెలుసు. అందుకే మనకు తెలిసిన పాట, హృదయమనేడు తలుపు మూత యేసు నాథుండు. హృదయమనేడు తలుపు మూత యేసు నాథుండు. నిలచి సదైన తగుచు ఏ సమయంలోనైనా హృదయాన్ని మార్చుకుంటారేమో అని జాలి చేత తన హస్తాల్ని చాపి ఉన్నాడు. ఎప్పుడు వస్తాడా నా బిడ్డ ఎప్పుడు మంచి హృదయాన్ని కలిగి ఉంటాడా అని హృదయాన్ని పరిశీలించే నీతిగల దేవుడు మన కోసం చూస్తూ ఉన్నాడు. కాబట్టి మన హృదయాలని సరి చేసుకుందాం. నేను చిన్న సాక్ష్యం చెప్పగలను. మరి నిన్న నేను చిన్న గంజా దేవుని కృపలో నాగపట్నం వెళ్ళి ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని చక్కగా ప్రార్థన చేసుకుని వచ్చాం. వస్తూ ఉన్నప్పుడు ఆ చిన్న గంజాం అనే ఊరిని చూసాం. నాకు వెంటనే గుర్తొచ్చింది, మేము ఈ లూథరన్ సంఘానికి రాకముందు, చర్చిలోకి యాజకులుగా రాకముందు మాస్టర్ గారు మరి ఎప్పుడు మీటింగ్స్ కానీ తిరుగుతూనే ఉంటారు. నాకేమో లూథరన్ చర్చెస్లో యాజకులు ఉద్యోగం చేయకూడదు, అమ్మగారు ఉద్యోగం చేయకూడదు. ఎందుకంటే ఇద్దరు చక్కగా ప్రార్థనకి వెళ్ళాలని ప్రార్థించాలి. అదే కదా మన ఇది. నాకేమో మరి ఉద్యోగం ఉంది కదా దేవా, మరి నేను ఎలా, ఎప్పటి నుంచో అమ్మోళ్ళు లూథరన్ చర్చికి వెళ్ళండి అంటూ ఉన్నారు. కానీ వెళ్ళాలంటే మరి నాకు ఉద్యోగం కదా వెళ్ళడానికి అలా వద్దు, మేము అలా వెళ్ళే వాళ్ళని కూడా వద్దు అని చెప్తూ ఉంటాం. మరి ఏంటి ప్రభా అనుకుని ప్రార్థించుకుంటే చిన్న గంజాంలో ఒక లూథరన్ చర్చి, పురాతన కాలంలో చాలా గొప్ప చర్చి, అది పాడైపోయి ఉన్నది. ఎవరైనా అక్కడికి వెళ్తారా అని ఒక పాస్టర్ గారు మరి మన పాస్టర్ గారితో అన్నారట. ఎవరు వెళ్తారు పాడుపని చర్చిని మరలా పునరుద్ధరించడానికి? మా ఆలోచన ఏంటంటే, మేము ఒక సంఘాన్ని కట్టి ఆ సంఘాన్ని లూథరన్ సంఘంగా మార్చాలి. ఇది మా ఆలోచన, మా హృదయ ఆలోచన. పాస్టర్ గారికి నాది. దేవుడు ఏం చేశాడంటే, సరే మనకి అదే ఆలోచన కదా, మనం వెళ్తాం. బాపట్ల నుంచి చిన్నగంజాం బండి మీద ఇద్దరం వెళ్ళేవాళ్ళం. వెళ్తే బాపట్ల నుంచి చిన్నగంజాంకి 45 కిలోమీటర్ల దూరం. అప్పుడు మనకి చేతిలో కారు కూడా లేదు. అయినా సరే లూథరన్ సంఘం పాడైపోయిందా, హృదయ వేదన. లూథరన్ సంఘాలు తల్లితో సమానం, పాడైపోయి ఏ సంఘాలు వచ్చినా ఎన్ని వచ్చినా.
ఇలాగా ఆల్టర్ ఉంది, చిన్నదే, దాని మీద బూజు వేలాడుతున్న. వెళ్ళాం, నేను వెళ్ళి చక్కగా దేవా నాకు ఇంత గొప్ప భాగ్యం ఇచ్చావా అని చక్కగా తుడుచుకొని ప్రార్థన మొదలుపెట్టాం. 2-3 వచ్చేది, ముసలి వాళ్ళు. ఒక్క టీచర్ గారు ఆ సంఘంలో ఒక టీచర్ మాట్లాడారు, వాళ్ళు మాత్రమే వచ్చి ఉన్నారు. అలాగా కొన్ని వారాలు, ప్రతి వారం మేము ఎండైనా ఎలాగైనా ఏంటంటే మాకు సంతోషం. అమ్మో, నా దేవుడు నాకు లూథరన్ సంఘాన్ని అప్పగించాడు. ఒక్కరున్నా, 2 3 అది కూడా చాలా పూర్వకాలంలో పెద్ద చర్చి, ఇప్పుడు అన్ని చర్చెస్ వచ్చి అది మూతపడింది. ఆ వేదన, హృదయ వేదన మమ్మల్ని బాధించింది. ఆ ఒక్క మాట చాలా అనుకున్నాం. మేము వెళ్ళాం, అలా నడిపిస్తూ వచ్చాం. ఆ తర్వాత దేవుడు మా హృదయాన్ని పరిశీలించాడేమో ఇప్పుడు అనుకుంటున్నా నేను. పరిశీలించి మాకు ఇంత గొప్ప పెద్ద సంఘాన్ని దేవుడు అప్పగించాడు. అందుని బట్టి నేను ఎంతో హర్షిస్తూ ఉన్నాను, ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. ఆ దేవునికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నాను. ఎందుకంటే పోయిన వారం చిన్న ఫంక్షన్లో, ఒక పెళ్లిలో అక్కడ ఉన్నటువంటి మాస్టర్ గారు కలిసి మాస్టర్ ఎలా ఉందండి, చర్చి బాగానే ఉందా, రన్ అవుతుందా అంటే, చాలా బాగుందమ్మా, చాలా పెద్దగా మరలా మునుపటి వైభవం వచ్చిందమ్మా, చాలా బాగుందన్నారు. ఎంత సంతోషం అంటే అంత గొప్ప సంతోషం. కాబట్టి నీ దేవుడు నీ హృదయాన్ని పరిశీలిస్తాడు. నీ హృదయం మంచిదైతే నీ దేవుడు లోకాన్నంతటిని అప్పగిస్తాడు. మరి నేను ఉద్యోగంలో ఉన్నాను, ఎలా దేవా నేను సంఘానికి వెళ్ళలేను, అందరితో సరిగా ఉండలేనేమో అనుకున్నాను. కానీ నా దేవుడు నన్ను ప్రేమించే సంఘాన్ని మీ అందరినీ నాకు ఇచ్చాడు. అందుని బట్టి నేను దేవునికి ఎంతో గొప్ప కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. అందరూ దేవుణ్ణి స్తుతిద్దాం, చప్పట్లు కొట్టి మన దేవుణ్ణి స్తుతిద్దాం. ఇదే మన దేవుడు మన హృదయాలను పరిశీలించే నీతి గల దేవుడు. కాబట్టి హృదయాన్ని జాగ్రత్తగా ఉంచుకుందాం. మన దేవుడు గొప్ప దేవుడు. చిన్న మాట నేను చెప్తాను. అందరికీ ప్రార్థన చేయాలని ఉంటుంది, అందరికీ పాట పాడాలని ఉంటుంది, అందరికీ వాక్యం చదవాలని ఉంటుంది. ఒక వారం ఒకరు పాట పాడితే వదిలేయండి, ఒకరే పాట, ఒకరే ప్రార్థన, ఒకరే వాక్యం, ఇంకెవరు మిగిలిన వారు. కాబట్టి ఒక్కసారి హృదయంలో ఒక ఆలోచన చెప్పుకోండి. ఒకరికి ఒకరోజు అవకాశం, ఒకరికి ఒక్కటే అవకాశం ఇస్తే ఇంతమంది అందరూ పాల్గొంటారు, అందరినీ దేవుడు స్తుతిస్తారు. అందరినీ దేవుడు హృదయ వాంఛలని తీర్చే దేవుడు మన దేవుడు. కాబట్టి ఇతరులకు అవకాశం ఇద్దాం, మనం కూడా మన దేవుణ్ణి గొప్పగా స్తుతిద్దాం, మన హృదయాన్ని సరి చేసుకుందాం. మనము కూడా దావీదు మహారాజు వలె గొప్ప సాక్ష్యాన్ని పొందుకుందాం. ఏమని? నా హృదయానుసారుడు నా దేవుడు, నా ఫ్రెండ్, నా హృదయానుసారుడు దావీదు అని దేవుడు ఎలాగా దావీదు గురించి సాక్ష్యం చెప్పారో ఆ విధంగా మనం కూడా మన దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పే స్థితిలో ఆ స్థాయిలో ఉండాలని సంఘ బిడ్డలందరినీ కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన యాజకుల వారికి మరియు నన్ను ఈ స్థితిలో నింపిన నా దేవునికి నిండు కృతజ్ఞతలు తెలుపుతూ నా మాటలు ముగిస్తున్న దేవుడు మనందరినీ దీవించిన గాక. ఆమేన్. ప్రైజ్ లో 7వ కీర్తన ద్వారా సాక్ష్యం ద్వారా దేవుడు తన దాసులుగా పలికిన మాట మనకు ఏదైతే ఆశ, కుటుంబం గురించి అయినా, బిడ్డల గురించి అయినా, పరిచయం గురించి అయినా, లేకపోతే నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక ఇస్తేనా, అది దేవునికి ఇష్టమైనప్పుడు దాన్ని ఆయన అప్రూవ్ చేస్తాడు, అంగీకరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. విషయం గారు అలాగే ఎక్కడ విత్తనాలు వేసామో వాటిని దేవుడు ఫలింపచేస్తున్నాడు. నాన్నగారు చనిపోయినాక వెంటనే ఆయన భౌతిక దేవం అలా ఉంది. నా పరిస్థితి అర్థం కాలేదు. ఎందుకు చెప్పినట్టు అని చెప్పాను కాబట్టి చెప్తున్నా. నేను సంపూర్ణ సేవకు వస్తానని చెప్పాను. అంతకుముందు ఒక మీటింగ్కి మాత్రం స్పీకర్గా సువార్తగా ఉన్నాను. 2008లో ఆయన ప్రభు మహిళకి టౌన్ చర్చ్ నుంచి డైరెక్ట్గా పోస్ట్ ఇంకా పదం ఉంది ఆయనకి. ఇంకా 2 ఏళ్ళు నాన్నగారికి నేను అప్పుడే మాట ఇచ్చాను. నేను సంపూర్ణ అందరూ చూస్తున్నారు, చాలా మంది నేను సంపూర్ణ వస్తున్నాను,
నేను ప్రార్థన చేసుకుంటే 2009లో చర్చి పిలిచారు. బాబు నేను ఎప్పుడో పీడి అయిపోయింది, నాకు నీలాంటి వాళ్ళు కావాలన్నారు. వెంటనే మా తమ్ముడు కూడా వచ్చాడు. ఏం చేయాలి, ఇద్దరిలో ఒకరికి అన్నారు. తమ్ముడికి వచ్చి మళ్ళీ 2010లో సేకులు వేశారు, నూతన చేసి మళ్ళీ ప్రభు బంధువులు తీసుకున్నాం. హిందువుల మధ్య సంఘం స్టార్ట్ చేసి అది చూసుకుని వెళ్ళేవాళ్ళు. చిన్నగా ఉదయం మనలాగా సర్వీస్. ఆ విత్తనాలు ఈ రోజున ఫలించినంటే ఎవరికమ్మా ఆశీర్వాదం? మాది కాదు, విశ్వాసం చప్పలు కొట్టండి. గట్టి విశ్వాసం ఉండాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే విశ్వాసం ఎక్కడైతే ఉంటారో ఆ భూమి మంచిగా ఉండాలి. విత్తనం ఎంత మంచిదైనా భూమి మంచిదైతేనే ఫలిస్తాయి. అది చిన్న గంజం కావచ్చు, గడ్డి వర్గాలు కావచ్చు, బాపట కావచ్చు, వలివేలు కావచ్చు, చాలా మన భూమి ఫలించేది భూమిగా ఉన్నప్పుడు విత్తినప్పుడు దేవుని నది నీళ్లతో నుండి. ఎందుకంత చెప్పారంటే అమ్మగారు ఆ డేవిడ్ మాస్టర్ గారు అంటాడు, ఒక్కడే కూర్చునేవాడు, ఇద్దరు పిల్లలు కూర్చునేవాడు. ఆ ఇద్దరు పిల్లలకే ఫుల్ ఆరాధన చేసి వచ్చేవాడు. సంతోషం భోజనం కూడా పెట్టేవాడు కదా. మరి నేను ఇంటికి వచ్చి బాపటకు వచ్చి వయసు ఉన్నప్పుడు ఎవరు బిడ్డలారా, నా సోదరిలారా, సంఘం కోసం ప్రార్థన చేస్తున్న సహోదరులారా, నేను మీకు అభినందన తెలియజేస్తున్నాను. మనము, మన కుటుంబాలు, మన సంఘం బాగుండాలి. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి దేవుడు ఆశీర్వదిస్తారు. ఆమె థ్యాంక్ యూ అమ్మగారు. అందరూ కలిసి జ్యోతిగా మమ్మ చేయమనే పాటతో నేటి సందేశం వెళ్దాం. 107 నంబర్ పాట, జ్యోతిగా మమ్మ చేయమో దేవనే పాటతో నేటి ఆరాధన ప్రారంభించుకుందాం. జ్యోతిగా మమ్మ చేయమో దేవా, ఈ లోకమునని ఖ్యాతి నిలుపగజేయుమో దేవా. జ్యోతిగా మమ్మ చేయమో దేవా, ఈ లోకమునని ఖ్యాతి నిలుపగజేయుమో దేవా.